హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికల ముందు నుంచి తాను చెబుతున్నట్లుగానే అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు దేశాల సుంకాలు విధింపుతో పాటు అమెరికాలో అక్రమ వలసదారులను గుర్తించి వారి దేశాలకు ప్రత్యేక విమానాల ద్వారా పంపించేస్తున్నారు. గాజా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం పైన ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతోంది. ఈ క్రమంలో డొనాల్డ్ ట్రంప్ గాజాను ఉద్దేశిస్తూ సంచలన ప్రకటన చేశారు. గాజాను స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నామని తెలిపారు. అయితే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో భేటీ అనంతరం ప్రధాని ఈ ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది. నెతన్యాహు బుధవారం శ్వేత సౌధంలో డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. ఇద్దరి మధ్య సుదీర్ఘంగా చర్చ జరిగింది. ముఖ్యంగా ఇజ్రాయెల్ గాజా యుద్ధం తాజా పరిస్థితిపై వారి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అయితే ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు భేటీ కావడం ఇది రెండోసారి. తాజాగా వీరి భేటీ అనంతరం సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ గాజాపై కీలక వ్యాఖ్యలు చేశారు. గాజా స్ట్రిప్ను స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేయాలని అమెరికా భావిస్తోంది. యుద్ధంతో తీవ్రంగా దెబ్బతిన్న పాలస్తీనా భూభాగం గాజా స్ట్రిప్ను అమెరికా ఆక్రమించుకుని అభివృద్ధి చేస్తుంది. పూర్తిగా అది అమెరికా ఆధీనంలో ఉంటుంది. ప్రమాదకరమైన అన్ని ఆయుధాలను నాశనం చేసే బాధ్యతను తీసుకుంటాం. ఆ ప్రాంతంలో ధ్వంసమైన భవనాల శిథిలాలను అమెరికా తొలగిస్తుంది. ప్రజలు ఆర్థిక అభివృద్ధికి అమెరికా కృషి చేస్తుందంటూ ట్రంప్ పేర్కొన్నారు. గాజా స్ట్రిప్ను స్వాధీనం చేసుకున్న తర్వాత అక్కడి ప్రజలకు ఎలాంటి పునరావాసం కల్పిస్తారు, అమెరికా ఆ ప్రాంతాన్ని ఎలా పరిపాలిస్తుంది, పాలస్తీనా ప్రజల పునరావాసం కోసం ఎలాంటి ప్రణాళికలు రూపొందించబోతోంది అనే విషయాలపై ట్రంప్ స్పష్టత ఇవ్వలేదు. డొనాల్డ్ ట్రంప్ ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు రేపాయి. ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య జరుగుతున్న యుద్ధంలో గాజా స్ట్రిప్ తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. అయితే ట్రంప్ ప్రణాళిక చాలా సున్నితమైన, సంక్లిష్టమైన సమస్య కావడంతో దీనిపై అంతర్జాతీయంగా ఎలాంటి స్పందన వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే గాజా స్ట్రిప్లో భద్రతా పరిస్థితిని బలోపేతం చేయడానికి అమెరికా దళాలను పంపిస్తారా అని ప్రశ్నించగా, మేము అవసరమైంది చేస్తాం, అవసరమైతే అలా కూడా చేస్తామంటూ ట్రంప్ సమాధానమిచ్చారు. గాజా స్ట్రిప్పై డొనాల్డ్ ట్రంప్ ప్రకటన తర్వాత ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ ట్రంప్ ఆలోచన గాజా స్ట్రిప్ చరిత్రను మార్చగలదని అన్నారు. గాజాలో ప్రస్తుతం ఉన్న పరిస్థితికి భిన్నంగా అక్కడ భవిష్యత్తును ట్రంప్ ఊహించారని నెతన్యాహు పేర్కొన్నారు. ట్రంప్ ప్రకటనపై హమాస్ సీనియర్ నేత సమీ అబు జుహ్రీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ ప్రాంతంలో గందరగోళం, ఉద్రిక్తతలను సృష్టించడానికి ఇదొక ప్రయత్నమని అన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.